ఇప్పుడు హిందువులకు సంబంధించి ఎదురవుతున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటయ్యా అంటే, ఇంట్లో వీళ్ళలో కొంతమందికి సాధారణంగా అన్ని మతాల్లోనూ ఉంటది. అనారోగ్యాలు క్రైస్తవుల్లో క్యాన్సర్ లేదా? క్రైస్తవుల్లో అనారోగ్యాలు లేవా? అవే లేకపోతే ఈ సువార్త కూటములులో ఏదైతే ప్రత్యేకించి ప్రార్థనలు జేసి పాస్టర్లు వాళ్ళ రోగాలు తగ్గిస్తున్నారు అంటే ఏంటి? రోగం ఉంటేనే గదా తగ్గించగలిగేది. తగ్గించుతున్నాం అంటున్నారు. అది తగ్గిస్తున్నారా లేదా అన్నది ప్రపంచానికి తెలుసు. అదే సందర్భంలో జబ్బులు అన్ని మతాల వాళ్ళకుంటాయి. కానీ నువ్వు క్రిస్టియానిటీ తీసుకుంటే నీకు అనారోగ్యం పోతుంది. నువ్వు పేదరికంలో ఉన్నావా? నువ్వు క్రిస్టియానిటీ తీసుకుంటే పోతుంది. నువ్వు సమస్యల్లో ఉన్నావా? నువ్వు క్రిస్టియానిటీ తీసుకుంటే పోతుంది. ఇలాంటిది సమస్య ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆల్టర్‌నేటివ్స్ కోసం వెతుక్కుంటా ఉంటుంటారు. తాత్కాలిక పరిష్కారాల కోసం వెతుక్కుంటూ ఉంటుంటారు. దాన్ని ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్‌లో ఇంట్లో నలుగురున్నారంటే అందులో ఇద్దరు మతం మారుతున్నటువంటి వాళ్ళుంటున్నారు. చివరికి హిందువు తన ఇంట్లో తను పూజ చేసుకోవాలంటే కష్టమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో క్వెషన్ చేస్తున్నారు. మా అమ్మ మారింది, మా ఆవిడ మారింది, మా బిడ్డ మారారు. ఇప్పుడు నేనేం జేయాలి? నేనేమో సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. నన్ను ఎందుకు చేసుకునేవారు? ఇది ఒక్క అరుణాచల్ ప్రదేశ్‌లో ఎదురవుతున్న ప్రశ్నే కాదు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల హిందూ కుటుంబాలలో ఎవరో ఒకళ్ళ మతం మారినటువంటి చోట్ల ఎదురవుతున్నటువంటి సమస్య. దీనికి సరైనటువంటి పరిష్కారం చూపగలిగినటువంటిది ఎవరు? అదే అర్థం కావట్లేదు.